ఆ శ్రమ కలిగినప్పుడు శ్రమలో మనము కానీ ఓర్చుకొని ఆ ఓర్పులో సహనాన్ని నేర్చుకొని నిరీక్షణను తీసుకొని దేవుని కొరకు మనము ఖచ్చితంగా నిలబడితే కొన్ని రోజులు కరువు వస్తే రానియండి. 3 పూటలు తినేది 2 పూటలు తిందాము. లేదంటే ఒక పూటే తినండి. 5 డ్రెస్సులు ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటారేమో, ఒక డ్రెస్ కొనుక్కోండి. ముందు అన్నీ ఉన్నాయి కదా. అబ్బే ఏది తక్కువ రాకూడదు. తక్కువ వచ్చిందంటే ఇంట్లో పళ్ళాలు ఎగిరిపోతాయి, మొఖాలు మాడిపోతాయి. ఇప్పుడు శ్రమలో వెళుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, అది రోగమే కానీ, కరువే కానీ, ఖడ్గమే కానీ, హింసే కానీ, బాధే కానీ, ఉపద్రవమే కానీ ఏదైనా సరే దేనికి భయపడాల్సిన అవసరత అయితే లేదు. ఈరోజు ఒకవేళ మన అవిధేయత ద్వారా వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళి నిన్నవే పట్టణస్తుల్లాగా అడగండి, ఇది నా అవిధేయత ద్వారా, చేతకాని తనం ద్వారా, నేను చేసిన తప్పు ద్వారా ఈరోజు ఈ పనిష్మెంట్ నేను అనుభవిస్తున్నాను. ఎప్పుడైతే పశ్చాత్తాపము ఒప్పుకోలు వస్తుందో వెంటనే దేవుడు రెస్పాండ్ అవుతాడు. ఈ నా పరిస్థితికి నేనే కారణమయ్యా, ఈ నా పరిస్థితికి నా యవ్వనంలో చేసిన తప్పులే నాకు కారణమయ్యా, ఈ నా పరిస్థితికి తెలిసి చేసిన తప్పులే కారణమయ్యా, ఈ నా పరిస్థితికి తెలిసి చేసిన అప్పులే కారణమయ్యా, ఈ నా పరిస్థితికి తెలిసి నేను నా నోటిని ఇంకొకళ్ళ మీద పారవేసుకుని ఈర్ష్యతో ద్వేషంతో మాట్లాడిన మాటలే కారణమయ్యా